మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకు ఒక సూచన తెలియజేస్తున్నారు. ఏమని అంటే, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. మనకి కృప దొరుకుతుంది. యెహోవా మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనకి కృప దొరుకుతుంది అంటే, కృప అనేది అంతము లేనిది, అనంతమైనది. కృప అనేది అన్ని ఆశీర్వాదాలకు అదొక పదం అన్నమాట. కృపలో అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. అందుకని కృప దొరుకును, యెహోవా మీద ఆశ పెట్టుకొను అని వాక్యం తెలియజేయబడుతుంది. 130వ కీర్తన 7వ వచనంలో, కృప దొరుకును, యెహోవా కొరకు ఆశ పెట్టుకొను. మనము ఎన్నో ఆశలు కలిగి ఉంటాము, కానీ యెహోవా మీద ఆశ పెట్టుకోవడం అంటే అది చాలా మంది తక్కువ మంది చేస్తుంటారు. ఈ లోక సంబంధమైన వాటి మీదే మనకు ఆశ ఉంటుంది. ఈ లోక సంబంధమైన వాటి మీదే మనము ఎదురు చూస్తూ ఉంటాము. యెహోవా మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మనకి కృప ఇస్తాడు, కృప దొరుకుతుంది. ఆ కృప ఏంటంటే మనకు అన్ని విషయాలు అన్నమాట. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపద, చదువు, తెలివి, జ్ఞానము, ఉద్యోగాలు, ప్రమోషన్స్, ఆ కృపలో ఇన్ని ఇమిడి ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే జవాబు, కృప. కృపలో ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ కృప పొందుకుంటే ఇంకా మనం ఈ లోకంలో ఏ కొదువు లేకుండా జీవించగలుగుతాం. దేవుని ఆశీర్వాదంతో జీవించగలుగుతాం. దేవుని యొక్క నీడలో మనం బ్రతకగలుగుతాం. ఆ కృపకి అంత శక్తి ఉన్నది. అందుకనే యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని కూడా తెలియజేస్తుంది. సంపూర్ణ విమోచన, సంపూర్ణం అంటే కృపకి సంపూర్ణానికి సంబంధం ఉంది. కృప ఉంటే అన్ని దొరుకుతాయి. అలాగే సంపూర్ణ విమోచన కూడా కలుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. మనము ఇంకా దేనికి ఎదురు చూడాలి? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఎవరి కోసం అంగలార్చాలి? మనం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉండాలి, గడపాలి? మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మనకి ఏదైనా సహాయం పొందవలసి వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఆరోగ్యం కావాల్సి వచ్చినప్పుడు, మనకి ఏదైనా బిడ్డల చదువుల్లో ఏదైనా మనము దారి వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట? యెహోవా యొద్ద ఆశ పెట్టుకోవాలి. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది కనుక యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. సంపూర్ణ విమోచన ఇస్తాడు. అప్పుడు సంపూర్ణ విమోచన అంటే అన్ని విషయాల్లో అన్నమాట. కృపకు ఎంత నిధి ఉందో సంపూర్ణతగా అంతే నిధి ఉంది. ఆ కృప ఇచ్చినప్పుడు అంత సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. కనుక యెహోవా కంటే మనకి గొప్పవారు ఎవరున్నారు? సహాయపడేవారు. మన దేవుని కంటే మనకి సహాయపడేవారు, కృపనిచ్చేవారు, సంపూర్ణ విమోచన ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరి మీద మనం ఆధారపడకూడదు. మన దేవుని మీదే మనం ఆధారపడాలి. మన దేవుని యొద్ద విచారణ చేయాలి. మన దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. మన దేవుని వైపు చూచే నిరీక్షణ కలిగి ఉండాలి. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, పని చేసేవారైనా, ఎవరైనా ఏ అవసరం వచ్చినా, ఏ పని కావాలన్నా, ఏ మార్గంలో మీరు నడవాలి అన్నా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము అధైర్యపడకూడదు. ఏదైనా అవసరత వచ్చింది అంటే, ఏదైనా బలహీనత వచ్చింది అంటే, ఏదైనా చిక్కు సమస్య వచ్చింది అంటే మనము అధైర్యపడకూడదు. దేవుని సన్నిధిలో గోజాడాలి. సంపూర్ణ విమోచన ఇస్తాడు అప్పుడు దేవుడు. ఇంత క్షేమం మనకెవరు, ఇంత హామీ మనకెవరు ఈ లోకంలో? మన దేవుని యొద్దనే మనకి హామీ దొరుకుతుంది. ఆయనను నమ్ముకోవాలి, ఆయన యొద్ద ఆధారపడాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు మనకి కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన కలుగుతుంది. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు మనకు దేవుడు. అంత భాగ్యవంతుడు మనకుండగా మనం చింగతపడవలసిన పని లేదు. ఏదైనా ఇరుకొచ్చినప్పుడు మనం వేదన పడవలసిన పని లేదు. అంత భాగ్యవంతుడు మనకుండగా, సంపూర్ణ విమోచన కలుగు చేసే దేవుడు మనకుండగా మనం ఏమాత్రము చింతపడని అవసరం లేదు. మన భారం ఆయన మీద వేద్దాము, ఆయన మీద ఆశ పెట్టుకుందాము.
ఆయన మనకి కృపను అనుగ్రహిస్తాడు, సంపూర్ణ విమోచన కూడా కలుగు చేస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. మీ యొద్ద ఆశ పెట్టుకోనమని తెలియజేసిన దేవా, చూస్తున్న బిడ్డలు కూడా వారు ఏ అవసరత నిమిత్తమై ఎదురు చూస్తున్నారో, ఏ పని నిమిత్తమై ఎదురు చూస్తున్నారో, ఏ బలహీనత నిమిత్తమై ఎదురు చూస్తున్నారో వారందరికీ నాయన మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. సంపూర్ణ విమోచన వారికి కలుగు చేయండి నాయన. కుటుంబాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది దయచేయండి నాయన. వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన. సమస్యలతో చిక్కుకొని ఉన్న వారిని విడిపించండి నాయన. మీ కృప కొరకు వేడుకుంటున్న వారికి మీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవలు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.